నంద్యాల ఉప ఎన్నిక సమరం వేడెక్కింది. నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఇంతకుముందు టీడీపీ తన అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఖరారు చేసింది. వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇవాళ శిల్పా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి పోటీ చేయబోతున్నారు. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు భూమా ఫ్యామిలీ ప్రయత్నాలు ప్రారంభించిన మరుక్షణమే వైసీపీ అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మకంగా జగన్ తన అభ్యర్థిని ప్రకటించారని తెలుస్తోంది. భూమా ఫ్యామిలీ తన ఇంటికి రాకముందే అభ్యర్థిని ప్రకటించి తన నిర్ణయాన్ని చెప్పారని కొందరు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగ్ ఇస్తారు. నాగ్, పోటీ అనివార్యమని తెలుస్తోంది, మరి వైసీపీ వ్యూహం ఏంటి? నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఉప ఎన్నిక అనివార్యమైనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల 21న సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ఏకగ్రీవం కావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన కొద్ది రోజులకే, అంటే 3 రోజులకే ఈ నిర్ణయం ప్రకటించడం వెనుక కొంత సంచలనంగా మారింది. చాలా వరకు ఉప ఎన్నికలు జరగవు అని అనుకుంటున్న తరుణంలో శిల్పా మోహన్ రెడ్డిని అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించడం నంద్యాలలో మళ్ళీ రాజకీయం ఊపందుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించడంతో ఎవరైతే నంద్యాలలో పెద్ద ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికల బరిలో పోటీ పడుతుండటం కొంచెం నంద్యాలలో పెద్ద రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు అటు భూమా ఇటు శిల్ప ఇద్దరు కూడా తలపడుతుండటంతో ఎవరిది విజయం అనే దానిపై పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరోవైపు సిపిఐ జనసేనతో కలిసి తాము కూడా అభ్యర్థిని ప్రకటిస్తామని కొద్ది రోజుల క్రితమే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా కనిపిస్తోంది. రైట్ నాగ్.